కించపరిచే విధంగా పదే పదే కూటమి నేతలు మాట్లాడుతున్నారంటూ విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. సిట్ నివేదిక వచ్చినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడికి అపచారం చేసింది కూటమి ప్రభుత్వమేనన్నారు. చెప్పిన అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో రోడ్లపై బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఏదైతే పంది కొవ్వు యానిమల్ ఫ్యాట్ చేప నూనె కలిసిందని చెప్పని పదే పదే సుమారుగా ఒక సంవత్సరం కాలం నుంచి అదే సెప్టెంబర్ 18 నుంచి గత సంవత్సరం సెప్టెంబర్ 18 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు కూడా తిరుపతి ప్రసాదాన్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా పదే పదే మాట్లాడుతున్నారు. మొన్న సిట్ నివేదిక కావచ్చు, దాంట్లో ఏదైతే నేషనల్ ల్యాబ్స్ నుంచి ఒకటి హర్యానా నుంచి, ఒకటి గుజరాత్ నుంచి, 2 ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఎక్కడ కూడా యానిమల్ ఫ్యాట్ లేదు అనేది ధృవీకరించారు వాళ్ళందరూ కూడా. అయినా కానీ